ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును చదివినట్లయితే, నీకపాయమేమియో రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. 91వ సంకీర్తన 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ పట్ల దేవుడు న్యాయము జరిగించాలని మరియు మీకు సహాయము చేయాలని కోరుకొనుచున్నాడు. దేవుడు ఇంకను పేదలను, అవసరాలలో ఉన్నవారిని గుర్తుంచుకుంటాడు. ప్రతి కీడు నుండి మరియు ప్రమాదాలన్నిటి నుండి రక్షిస్తాడు. ఈ రాత్రి ఏదైనా భయము మిమ్మల్ని వెంటాడుతున్నదా? మీ ఆత్మను పట్టుకున్నదా? దానికి ఒక మార్గము ఉందా? మీ మనసులో భయపడే భయము నుండి పారిపోవడం ఎలా సాధ్యమవుతుంది అని తలంచున్నారా? ఈ రాత్రి ఏ కీడు మీకు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడని దేవుడు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, మీ చుట్టూ ఉన్న భయాందోళనలను మరియు మిమ్మల్ని భయపెట్టు వార్తల మధ్య దేవుడు తన దేవదూతలు మిమ్మల్ని కాపాడుటకు మీకు ముందుగా పంపిస్తాడు. ప్రియులారా, ఈ రాత్రి మీరు దేవుని బిడ్డగా మీలో ప్రవహించే యేసు క్రీస్తు ప్రభు జీవితము ఉన్నందున మీరు దేనికి భయపడవలసిన అవసరము లేదు. బైబిల్ ఈ విధముగా వాగ్దానము చేసినది. దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను అన్న వచనము ప్రకారము మన చుట్టూ జరిగే సంఘటనలపై భయపడకుండా మీకు జీవమునిచ్చే ప్రభువునకు భయపడండి. అది నిత్య జీవముగా ఉంటుంది. బైబిల్ ఇలా సెలవిచ్చినది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అన్న వచనము ప్రకారము, ప్రియులారా, మీరెన్నటికీ కష్టపడరు. ఈ రాత్రి ఉన్న భయాలన్నిటిలోనూ మీరు యేసు నామాన్ని హత్తుకొని జీవించినట్లయితే ఆయన నామము ద్వారా ప్రతి వ్యాధి, ప్రతి సమస్య వంగునట్లు చేస్తాడు. ఆకాశము మరి భూమి గతించిపోవును గాని ఆయన మాటలు ఎన్నటికిని గతించవు. కాబట్టి మీ విశ్వాసమును అభివృద్ధి పరచుకోండి. దేనికిని భయపడవలసిన అవసరము లేదు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, నేటికిని అదే దేవుడు మీకు సహాయము చేయడానికి ఆసక్తిని కలిగి ఉన్నాడు. మీ చింతలన్నీ ఈ రాత్రి ఆయన పాదాల చింతకు తీసుకురండి. ఇతరులు మీకు చేసిన అన్యాయాన్ని ఆయన సన్నిధికి తీసుకొని రండి. మీ విమోచకుడు ఈ రాత్రి మీ ప్రార్థనలను ఖచ్చితముగా వింటాడు మరియు మీకు న్యాయమును చేకూరుస్తాడు. మీ రక్షకుడు మరి విమోచకుడు మీతో ఉండి మీకు తప్పకుండా న్యాయము చేస్తాడు. ఆయన మిమ్మను సమస్త దుష్టత్వము నుండి కాపాడుతాడు. నీకపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్న వచనము ప్రకారము మీరు ఈ భూమిపై సాధారణమైన వ్యక్తి కావచ్చు, కానీ మీకు అతీంద్రియ సహాయానికి ఒక మార్గము ఉన్నదని మర్చిపోవద్దు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, లోకమంతయు మీకు న్యాయము చేయుటకు మీతో మరి మీకోసము ఎదురుచూస్తుంది. కాబట్టి ఈ రాత్రి మీరెటువంటి అవసరతలలో ఉన్నా సరే, లేక మీ పట్ల అన్యాయము జరుగుచున్నను సరే, మీరు అధైర్యపడకండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, మీకు త్వరగా న్యాయము తీర్చి మీకు ఏ అపాయము రాకుండా, ఈ రాత్రి ఏ తెగులు మీ గుడారము సమీపించకుండా మిమ్మల్ని కాపాడి సంరక్షిస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు దేవుడు అటువంటి గొప్ప కృప, ధన్యత ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి
మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన నీతిగల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన మాసములన్నీ మమ్మలందరినీ మీ కృపగల రెక్కల చాటున భద్రపరిచి ఈ 6వ మాసపు చివరి దినము వరకు మమ్మలను సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, నీవు నిజముగా సర్వశక్తిగల దేవుడవని మేము విశ్వసించున్నాం. అయ్యా, నీ పట్ల నమ్మకము గల వారిని నీవు రక్షించే దేవుడవు కాబట్టి ఈ రాత్రి నీవు మాకు సహాయము చేసి మా అన్యాయాన్ని ఎదిరించుటకు మా యొద్దకు రమ్ము. దేవా, నీవు లోకములో ఉన్నవానికంటే గొప్ప వాడవని మాకు తెలుసు నాయనా. మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తించే వారిని ఈ రాత్రి నీ పాద సన్నిధికి సమర్పించుకొనుచున్నాం. అయ్యా, వారి పట్ల నీవు బాధ్యత వహించి మా పట్ల న్యాయము చేకూర్చుము. మేము శ్రమల పాలై దీనులముగా ఉన్నాం. దేవా, నీవు మాకు న్యాయము చేస్తావని మేము నమ్ముచున్నాం. అయ్యా, మా శ్రమలలో నీవు మమ్మను తలంచుకొని మా పట్ల న్యాయమును చేకూర్చి మమ్మను పరవశింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం. దేవ, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీ కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం. మీ సేవకులను, సేవకురాండ్లను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటినీ నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత, నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేం నిద్రించునగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.